ఇది సోరియాసిస్ నిజానికి చర్మానికి సంబంధించిన వ్యాధి కాదు. మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ వ్యవస్థ ఉంటుంది మన కాపాడటానికి. ఈ ఇమ్యూనిటీ వ్యవస్థ పాడైనప్పుడు ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీనే మన కాపాడాల్సిన చోట మన మీద ఎదురు తిరుగుతుంది. అంటే పోలీసు వాడే మన పట్టుకుని చితకబాది డబ్బులు ఎత్తిపోయాడు అనుకోండి, దొంగతనం చేస్తే మన పరిస్థితి ఏంటి ఎవడో చెబుతాం. అలానే ఇమ్యూనిటీ చేస్తే రియాక్షన్. ఇదేంటంటే ఇమ్యూనిటీ ఎందుకు పాడవుతుంది? మనం తినే ఆహారంలో కెమికల్ రిఫైండ్ ఆయిల్, పురుగు మందుల కారం, కల్తీ పాలు కానీ రకరకాలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎఫెక్ట్ చేయడంతో పాటుగా వాళ్ళు మారిన జీవనశైలి ప్రకారం అర్ధరాత్రి పూట తిళ్ళు, మన సర్కాడియన్ క్లాక్కి భిన్నంగా మనం నిద్రపోవటం, అలానే అన్నిటికంటే ముఖ్యంగా సోరియాసిస్ రావడానికి, ఎగ్జిమా రావడానికి ప్రధాన కారణం స్ట్రెస్. డబ్బు అయితే సంపాదిస్తున్నారు కానీ మనసులో సంతోషం లేదు, కమ్మగా నిద్రపోయే పరిస్థితి లేదు. ప్రతిదానికి స్ట్రెస్. కెరీర్లో అత్యున్నత స్థానానికి వెళ్ళకపోతే ఒక స్ట్రెస్, పిల్లల గురించి స్ట్రెస్, ఇక ఆఫీసులో ఉండేవాటికి ప్రతిదానికి అదే. చివరికి ఫేస్బుక్లో అంటే అట్లా పోస్ట్ పెట్టి దానికి గట్టిగా 6 లేఖలు రావాల్సిన చోట 4 లేఖలు వచ్చినా కూడా దానికి ఒక స్ట్రెస్. ప్రతి విభాగంలో స్ట్రెస్ అయిపోవటం వలన ఏం జరిగిందంటే అది తీవ్రంగా మన ఇమ్యూనిటీ వ్యవస్థను దెబ్బతీసి అనేక రోగాలకు గురి చేసింది.